కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎవరైతే చూస్తారో, పశ్యతి పశ్యతి అన్నాడు. పశ్యతి అంటే కళ్ళతో చూడటం కాదు, బుద్ధితో, దృష్టి అని అర్థం. అంటే కర్మలు శరీరం ద్వారా, ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అకర్మ స్థితి. అకర్మ అంటే ఏంటి? నేను అకర్తని, నేను ఏమీ చేయటం లేదు. ఇప్పుడు ఈ వ్యధవ నేను ఒకటి ఉంది చూడండి, అది అన్నిటికీ తగులుకుంటుంది వచ్చి. ఆ నేను శరీరంలో కూర్చొని నేను శరీరం అంటుంది, అవునా? కర్మేంద్రియాల్లో కూర్చొని నేను కర్మేంద్రియాలు నేను అంటుంది. ఆ నేను నిజానికి ఇదేది కాదు, అవునా? ఆ నేను తగులుకోవటం వల్ల అన్నిటినీ దానికి నేను అని ముద్ర వేస్తున్నాం. కానీ ఆ నేను అనేది వేరు, అవునా? ఇప్పుడు కర్మలు జరుగుతున్నా కూడా ఈ అహంభావన లీనం చేసినటువంటి వాడు, అహం లీనమైపోతే ఎవడు కర్త? సో అకర్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మే నిజంగా అకర్మ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఆత్మ కర్తృత్వం లేదు. ఎందుకని? అన్నిటికీ వేరుగా, సాక్షిగా, చైతన్యముగా ఉంటుంది. ప్రకాశమే ఉంటుంది కానీ ప్రమేయం లేదు, దేంట్లో దూరదు, అన్నిటికీ వేరుగా ప్రకాశ రూపంలో. సో కర్మలు జరుగుతున్నా ఏమవుతున్నాడు? అకర్తృత్వం. ఎలా? ఎందుకని? వీటన్నిటికీ వేరుగా ఉన్నాడు, సాక్షిగా చూస్తున్నాడు. సాక్షిగా చూడడం అంటే చూడండి, అహం భావన కూడా సాక్షే. అహం కూడా ఒక వృత్తి, ఒక ఆలోచన. దాన్ని మనం పెంచి పోషించుకుంటాం, అది చేసే తప్పు, అవునా? కాబట్టి దాన్ని చంపాలంటే మార్గం ఏంటి? అహంకారం అనే ఆలోచన కూడా వెలిగించేటువంటిది ఏదైతే ఉందో అక్కడ కూర్చుంటే ఇది కూడా పోదు, దానికి బలం ఉండదు అప్పుడు. సో మనం ఎప్పుడైతే ఎంఫసైజ్ చేస్తామో అన్నిట్లో తగులుకొని, అప్పుడు అదేమో దానికి బలం వస్తుంది. సో ఇప్పుడు అంతా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏమిటి అని అంటే, ఈ అహంకారం చిన్న 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 ఈగో ఉందే, దానికి బలం ఇవ్వకూడదు, అవునా? దానికి బలం ఇస్తున్నామంటే వీటిల్లో కూర్చోవడం, తాదాత్మ్యంలో కూర్చోవడం. దానికి బలం ఇవ్వకపోవడం అంటే ఏంటి? ఈ తాదాత్మ్యం నుంచి దాటి ఆ ప్రకాశమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అక్కడ దృష్టి నిలపడం, పరమాత్మ అయిన దృష్టి నిలపడం అన్నాడు కదా. ఇప్పుడు ఏ కర్మ అయినా సరే మనిషి అది కేవలం ఇంద్రియ మనోబుద్ధులే కదా ఎవరైనా ఉపయోగించేసేది, అది పరిమితమైన ఫలితమే ఇస్తుంది. పరిమితమైన కర్మతో ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా, మేధావంతులైనా అనంతమైన పరమాత్మను పొందుతారా? పొందలేడు. కాబట్టి ఈ కర్మ మనకు ప్రతిబంధకం కాకుండా చూసుకోవాలి, కానీ కర్మ ద్వారా మనం అనంతత్వాన్ని పొందలేము కదా. అది బంధకం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని దూరంగా ఉండాలి. దూరంగా ఉండటం ఏంటి? నేనేమి చేయను అంటాం కాదు, చేస్తూనే ఉండాలి, పనులు జరిగిపోతుంటాయి వేరుగా. ఇది అకర్మ. అకర్మలో కర్మ ఎవరైతే చూస్తారు అంటే ఏంటి? అకర్మలో కర్మ అంటే ఇంద్రియాల కదలికలన్నీ, మనస్సు కదలికలన్నీ తగ్గిపోయి బుద్ధి మాత్రం సూక్ష్మంగా ఆలోచిస్తుంది, విచారణ చేస్తుంది. ఇంకొకటి మనం అంటున్నాం చూడండి, ఇందాక ఇక్కడ 2వ అధ్యాయంలో ఏమిటి? ఇంద్రియ సంయమనం, మనస్ సంయమనం చెప్పారు, అవునా? సంయమనం అంటే ఏంటి? అనవసరం వాటిలోకి వెళ్లకుండా వెనక్కి లాగటం. మన అవసరమైనప్పుడు వీటిని ముందుకు ప్రవృత్తిలోకి వెళ్ళిపోవడము ఒక పని, వీటిని సంయమించడం కూడా ఒక పనే, ఇంకే పెద్ద పని. కారు ముందుకెళ్ళడానికి ఇంజన్ స్టీరింగ్ తిప్పాలి, ఫ్యూయల్ ఖర్చు అయిపోతుంది. కారు వెనక్కి వెళ్ళాలన్నా ఇంజన్ స్టీరింగ్ తిప్పాలి, ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. 2 పనులే. వెనక్కి వెళ్ళడం పని కదా, ఇంకా కష్టమైన పని. రివర్స్ గేర్లో పోవడం కష్టం, చూసుకోవాలన్నీ, అవునా? కాబట్టి ఎవరైనా వెనక్కుండి రైట్ రైట్ అని చెప్తుంటాడు కారు వెనక్కి వెళ్ళేటప్పుడు, అవునా కదా? వాడు చూడలేడు కాబట్టి.
అట్లాగే ఈ ఇంద్రియ సంయమనం, మనస్సంయమనం కదా, ఇది చేసి వాటిని ఏకాగ్రం చేయటం, అది అత్యంత సూక్ష్మమైన పని. ఈ జరిగేటప్పుడు ఇవేమి ఇంద్రియాల కదలికలు ఉండవు, మనస్సు కదలికలు ఉండవు, వాటిని ఆపుతున్నాం కదా ముందుకు వెళ్ళకుండా. దాన్ని రివర్స్ గేర్ అంటే ఏంటి? వీటికి అతీతమైనటువంటి ఏ పరమాత్మ అటువైపు పెడుతుంది. ఇది ఇంకా సూక్ష్మమైన పని కాదు, కష్టమైన పని కాదు, అవునా కాదా? మరి పరిగెత్తటం ఈజీ అండి, పరుగులు ఆపి కూర్చోండి చూద్దాం, ఎబ్బే. అందుకే అన్నాడు నహి కశ్చిత్ క్షణమపి జాతు కర్మణ్య కర్మకృత్. అకర్మ ఏమి చేయకుండా కూర్చోలేడు. ఇంద్రియాలను ఆపటం అంత తేలిక, అంత వేగంగా వెళ్ళిపోతుంటాయి ఇంద్రియాలు. మనస్సు ఇంకా వేగంగా వెళ్ళిపోతుంది. దాన్ని వెనక్కి తిప్పడం, అరికట్టడం, పరమాత్మ మళ్ళించడం అనేది ఈజ్ ఇట్ అన్ ఈజీ జాబ్? అది ఎంత కష్టం. కాబట్టి సూక్ష్మమైన, అత్యంత సూక్ష్మమైన పని క్లిష్టమైంది నిజానికి ఆలోచిస్తే. అందుకు చెప్పాడు యోగం అంటే ఏమిటి? ఈ ఇంద్రియాలను, మనస్సును ఏకాగ్రము చేసి వాటిని వెనక్కి మళ్ళించడం, ఇది యోగం. కాబట్టి ఈ రెండు చేసేటువంటి వాడు ఏమవుతున్నాడు? అన్ని కర్మలు చేసిన వాడు అవుతాడు. అంటే అన్ని కర్మలు చేసేస్తాడని కాదు, అన్ని కర్మలు చేయడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. మరి ఏమిటి ఇక్కడ? అన్ని కర్మలు చేసిన వాడు అవుతాడు అంటే, సామాన్యంగా ప్రపంచంలో మానవులు లౌకికమైన వాంఛలను పెట్టుకుని అన్ని ఏవో చెయ్యాలనుకుని దాని మీద ఏదో ఫలితం వస్తుంది కదా, దానికోసం ఈ రకంగా చేయటం వల్ల అసలు ఫలితాన్ని పొందుతాడు. ఏం ఫలితం? భగవంతుడి వైపు, పరమాత్మ వైపు దృష్టి నిలుస్తుంది. అది అన్నిటికంటే గొప్ప ఫలితం. మిగతావన్నీ కూడా అల్పమైన ఫలితాలే. ఈ సాక్షిత్వం ఉంది చూశారు, తనలో తాను సాక్షిగా ఉండటం, తనకే తాను సాక్షి. అందుకేనేమో మన పెద్దలు ఇప్పుడు ఆ పదాలే పోయాయి. నీకు మనస్సాక్షి ఉందా కదా, ఇప్పుడు కూడా అంటుంటారు కొంచెం తెలుసు. నీకు మనస్సాక్షి ఉందా అసలు అంటే ఏమిటి అర్థం? అంటే నీ మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో, ఏదైతే మనస్సుకు తెలుసో దానికి వేరుగా ఒకటి సాక్షిగా ఉంది కాబట్టే మనకు తెలుసు. కాబట్టి దాని నోరు నొక్కేస్తారు. ఎవరు నొక్కుతారు? అహంకారమే నొక్కుతారు. ఎవరు ముసుకా తెలిసినా ఒప్పుకోదు. అది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. తన మనసులో దోషం ఉన్నా, తన ఇంద్రియాల్లో దోషం ఉన్నా, నడదలో అని ఒప్పుకోదు, కప్పేస్తుంది. కప్పేసి ఏదో ఒకటి అక్కడ పులివేస్తుంది. అది ఎవరు చేస్తారు? ఆ నాటకం అంతా అహంకారం చేస్తుంది. కాబట్టి ఆ నాటకాన్ని గుర్తించాలి. కాబట్టి అహంకారం ఆడే నాటకం ఇదంతా. దాన్ని చంపిపారేట్లా అసలు సాధన. దాన్ని డైరెక్ట్ గా చంపితే ఊరుకుంటే, ఎవడైనా కచ్చిపట్టిగా చంపేస్తా అంటే ఊరుకుంటారేంటండి? అహంకారం కూడా ఊరుకోదు, రెసిస్ట్ చేస్తుంది. అందుకే వెనక నుంచి కొట్టాలి. వెనకంటే ఎవరు? అహంకి కూడా, అహం అనే వృత్తిని వెలిగించేది ఎవరు? ఒక పరమాత్మే సాక్షిగా ఉంటాడు. దానికి కూడా సాక్షి కదా. అప్పుడు ఏమవుతున్నాడు? వేరవుతాడు. కాబట్టి తనలో తానే తనకు సాక్షిగా, అంటే అబ్జర్వర్. సో మనందరం చాలా గొప్పవాళ్ళం. ఏంటి? ఇతరులను అబ్జర్వ్ చేయటంలో పర్ఫెక్ట్. ఇది సెల్ఫ్ అబ్జర్వేషన్ అన్నాడు. అంటే తన కర్మలని, తన ఆలోచనలని తాను అబ్జర్వ్ చేయటం. అబ్జర్వ్ అంటే పరిశీలన చేసేవాడండి. అప్పుడు ప్రతి దాంట్లో పరిశీలనగా చూస్తాడు, ప్రతి కదలికని పరిశీలనగా చూస్తుంటాడు. అప్పుడు తన పరిశీలనలోకి రాకుండా ఏ ఇంద్రియం వెళ్ళకూడదు, శాసించగలగాలి. ఏమిటో నాకు తెలియకుండా పోయిందని, పోయినట్టు కూడా తెలియదు, తలకాయ పోతుంది, తలకాయ తిరుగుతుంది. అవునా కదా? తెలుసుకోవాలి, పారిపోకూడదు కదా. అది ఎప్పుడు ఎలర్ట్గా మెలకువగా ఉంటే అది జరగదు. కాబట్టి నిరంతర పరిశీలన కావాలి. ఎవరు? ఈ యోగములో ఎప్పుడైతే అబ్జర్వర్గా ఉంటాడో, తనకి తాను పరిశీలనగా వేరుగా ఉండి చూస్తాడో, అప్పుడు డిటాచ్మెంట్ సహజంగా వస్తుంది.
అబ్జర్వేషన్ లేకపోతే ఏమవుతుంది, దాంట్లో కూరుకుపోయి అదే తాను అనుకుంటాడు. వేరుగా చూస్తుంటే ఏమవుతాడు, వేరుగానే ఉంటాడు. పరిశీలించడం మొదలు పెడితే వేరవుతాడు. ఒక సూత్రం ఉంది, అబ్జర్వర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అబ్జర్వ్డ్. అవునా? పరిశీలించబడే దానికంటే పరిశీలించే వాడు ఎప్పుడు వేరుగానే ఉంటాడు. అవునా కదా? నేను దాన్ని పరిశీలిస్తున్నా అంటే ఎవరు? నేను దానికంటే వేరు. అలాగే తన మనసుని, తన ఆలోచనల్ని, తన చర్యల్ని పరిశీలిస్తూ ఉంటే ఏమవుతున్నాడు, ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ వస్తుంది, అహం నుంచి దూరం అయిపోతుంది. అవునా కాదు? ఇది సాక్షిత్వం. అప్పుడు ఏమవుతుంది, ఏ కర్మలో అతనికి అంటావు. కర్మబంధం నుంచి బయటపడడానికి ఇదే మార్గం. అటు సంయుక్త కృష్ణ కర్మకృతు అని చెప్పాడు. అలాంటి వ్యక్తినే పండితుడు అన్నారు ఇప్పుడు. సో పండితుడు అంటే ఎవరు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానమును అగ్నితో పోల్చాడు. ఎలాగైతే అగ్ని ఇంధనాన్ని కాల్చేస్తుందో, ఈ జ్ఞానం ఏం చేస్తుంది, అజ్ఞానమును, మోహమును కదా, అజ్ఞానం వల్ల వచ్చే కార్యములను ఇవన్నిటినీ దగ్ధం చేస్తుంది. ఎవరు పండితుడు ఇప్పుడు? అజ్ఞానము చేత కర్మబంధం నుంచి పడకుండా దాన్ని గురి కాకుండా ఉండేవాడే. ఏం చేస్తాడు? అలా కాకుండా ఉండాలంటే కామ సంకల్ప వర్జిత. అతను మొదలుపెట్టే కార్యములన్నీ కూడా కామ సంకల్పంతో మొదలు పెట్టాడు. సంకల్పం వేరు, కామ సంకల్పం వేరు. సంకల్పం అంటే చెయ్యాలి అనే ఒక వర్క్, పని చెయ్యాలి. కామ సంకల్పం అంటే ఇందులో నాకేం వస్తుంది, నాకేం వరుగుతుంది, వైకుంఠం, నాకేం వస్తుంది, లాభం కదా, ఈ దృష్టితో చేస్తే కామ సంకల్పం. కర్మ ఏమో జరగాలి కదా. కామ సంకల్పాలు బంధిస్తాయి కానీ సంకల్పాలు బంధించవు కదా. సంకల్పాలు ఎట్లాగొస్తాయి? లోపల సంస్కారం బట్టి ప్రేరణ ఇస్తుంది, కర్మ జరిగిపోతుంది. అందుకని కామ సంకల్పములు తీసేస్తే అప్పుడు జ్ఞానం. సో ఇప్పుడు కామానికి జ్ఞానానికి ఒకదానికొకటి వ్యతిరేకమేగా. ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ కామం ఉండదు. ఎక్కడ కామాన్ని త్యజించడం ప్రారంభిస్తాడు అక్కడ జ్ఞానం అనేది సహజంగా వస్తుంది. అందుకే చెప్పారు శాస్త్రంలో, రాముడు కాముడు ఓ చోట ఉండరంట. రాముడు ఉండడు, కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండలేడు. సో కామ సంకల్పములు వదిలేసి ఉన్నాడు. ఏం జరుగుతుంది అప్పుడు? ఈ జ్ఞానం అనేది నెమ్మదిగా పొరలు వీడుతుంది. సో మన్ని కప్పేసేది ఏమిటి చెప్పండి? ఆవృతం జ్ఞానమే తేనా చెప్పాడు కదా 3వ అధ్యాయంలో. జ్ఞానము ఏమవుతుంది? కామము చేత కప్పివేయబడుతుంది కదా. అందుకని కామ సంకల్పాలు వదలాలి. జ్ఞానము రావాలంటే అదొక్కటే మార్గం. సరే, ఇప్పుడు అతన్ని పండితుడు అంటారు. సో పండితుడు అంటే ఎవరు? కేవలం డిగ్రీలు ఉన్నవాడు కాదు కదా, విద్వానం ఏమిటోటో ఉంటాయి కదా. పాండిత్యం అంటే ఏంటి? ఇక్కడ శాస్త్ర పాండిత్యము కాదు. ఈ కర్మలు అనేవి మళ్ళీ భవిష్యత్తులో ప్రతిబంధకాలు కాకుండా, ఆ కర్మ సంస్కారం లోపల ముద్ర కాకుండా జ్ఞాన దృష్టితో దాన్ని పరిశీలించేవాడు పండితుడు. సో అలాంటి వాడు ఏమవుతున్నాడు? నిత్యతృప్తో నిరాశ్రయ. కర్మఫలముతో సంగము లేదు, పెట్టుకోపోవడం వల్ల తృప్తి. కాబట్టి ప్రాప్తించినది ఏదైనా సమంగా స్వీకరిస్తాడు. అందుకే నిరాశ్రయ. ఆశ్రయిస్తే మనకి బాధ. దేని కర్మఫలాల మీద ఆశ్రయం ఉంటే అప్పుడు అది వస్తే ఒకటి, రాకపోతే ఒకటి. ఆశ్రయం లేకపోతే తృప్తి. కర్మణ్యభిప్రవృత్తోపి. అలాంటి భావముతో కర్మ చేసినప్పుడు ఏం జరుగుతుంది? చేసిన వాడు కాదు. నయేవ కించిత్ కరోతి. నేను చేశానా ఇదంతా అనిపించాలి. అంతా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇది నేను చేశానా అని అనిపించాలట. నేనే చేశాను అనిపించుకోవడం మూఢత్వం. నేనెక్కడ నేను చేశానా అని జరిగిపోతుంది కర్మ వాడికి. ఆంజనేయ స్వామి బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా ఊరికే కొబ్బరికాయలు కొట్టేసి, వడమాలు వేసేసి, ఆకు పూజలు చేసేసి తృప్తి పడతాడే తప్ప ఆయన యొక్క వ్యక్తిత్వము ఎంత గొప్పదో. ఈ కర్మయోగం, కర్మ సన్యాసం, జ్ఞానం అదంతా ఆయన చేసి చూపించాడు. ఆయన జీవితంలో కనిపిస్తుంది.
సముద్రం దాటి ఆంజనేయ స్వామి సముద్రం దాటాడు కదా, రామాయణంలో ఉంటుంది. దాటి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు దాన్ని దాటిన సముద్రాన్ని. ఇంతేనా ఓ అనుకున్నట్ట. ఇంతేనా, ఇలాంటివి ఇంకా ఎన్నైనా దాటగలడు అనుకున్నాడు. అంటే అది చేసిన ఆయనకి గ్లాని కొంత కూడా శ్రమ కలగలేదు, విశ్వసన్ అని కూడా అనలేదట ఆయన. అంటే కేవలం శారీరక శక్తి కాదండి, ఆయనకి ఏం బలం, జ్ఞానం. అక్కడ ఆయన తన కోసం చేయలేదు కదా, రామకార్యార్థం కదా. కాబట్టి రామకార్యార్థం చేశాడు ఆ పనంతా కూడా. కాబట్టి ఆయనకి ఏమి అంటలేదు, అలసటే కలగలేదట. అంటే ఎందుకు కలగలేదు, నేను చేశాను అనేటువంటి భారం లేదు ఆయనకి. ఇంతేనా అనుకున్నాడు అది. కాబట్టి అలాంటప్పుడు ఏమంటది, నైవ కించిత్ కరోతి సహా. అందుకే అన్ని చేసిన ఏమి చేయని వాళ్ళ కూర్చుంటాడు మూల పక్కన. అవునా, అది. తర్వాత నిరాశి యత చిత్తాత్మ, 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆశ ఒకటి, భవిష్యత్తు సంబంధించినవి ఏమీ ఉండవు. పరిగ్రహం అంటే మమకారానికి సంబంధించిన వృత్తులు ఏమీ ఉండవు. యత చిత్తాత్మ, కాబట్టి చిత్తాన్ని యత అంటే ఎప్పుడు నియమించిన వాడు, నియంత్రణలో ఉంటాడు. మరి కర్మ శారీరం కేవలం కర్మ. ఈ కేవలం శారీరం కర్మ అనేది అర్థం చేసుకోవాలి ఈ పదాన్ని. అంటే ఏంటి, కేవలం శరీరంతో పని చేస్తాడు అంటే అందరు శరీరంతో పని చేయక దీంతో చేస్తారు. కర్మ అంటే శరీరం ఉండి తీరాలి కదా, అంటే లోపల ఆలోచించడం వేరు. కాబట్టి శరీరం కేవలం కర్మ అంటే ఏమిటి అర్థం, అక్కడ అందరూ శరీర తాదాత్మ్యంతో చేస్తాడు, ఈయన శరీర తాదాత్మ్యం లేకుండా చేస్తాడు. కాబట్టి అవన్నీ అంటాం. అందుకే కుర్వన్ ఆప్నోతి నకిల్బిషం, పాపం అనేది అంటది. పరిగ్రహం లేదు, ఆశ లేదు, సంయమించాడు. కాబట్టి ఎప్పుడు వస్తుంది ఈ కర్తృత్వం చెప్పండి, భోక్తృత్వం ఎప్పుడు వస్తుంది? ఈ శరీరం నేను కాబట్టి నేను ఇది చేస్తే నేను చేసినట్టు అనుకుంటున్నాడు, అంతేగా. శరీరం చేసిందంతా నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఇక్కడ ఈయన ఎలాగుంటాడు, తాదాత్మ్య రహితంగా చేస్తాడు. అంటే అదొక ఉపాధి, దాన్ని ఉపయోగించుకుంటున్నాడు అంతే. వేరుగా చూసినప్పుడు దాన్ని ఎంత బాగా అంత బాగా ఉపయోగించుకుంటాడు, దాచుకోడు. మనది మామూలు తెలుగులో ఏమంటామంటే ఒళ్ళు దాచుకోవటం అంటాం, అనవా. ఒళ్ళు దాచుకోవటం అంటే ఏంటి, ఎక్కడ నక్కుని దాక్కొని ఉంటాం కాదు అక్కడ. మరి ఏమిటి అర్థము అంటే చేయగలిగిన సామర్థ్యం ఉన్నా చేయకపోవడం, అంతే కదా. ఎందుకు అలా జరుగుతాయి అంటే అహం బాగా దాంట్లో కూర్చుంటుంది అన్నమాట, దేంట్లో, శరీరంలో కూర్చుంటుంది. కాబట్టి అది చేస్తే నేను ఇంత చేశాను, నేను ఎందుకు చేయాలి అనుకుంటుంది. ఇవన్నీ వస్తాయి, అవునా. ఈయన కేవలం అంటే శరీరం పని చేస్తుంది, ఈయనకి తాదాత్మ్యం లేదు. ఎప్పుడైతే ఈ ఇండివిజువల్ అంటే వ్యక్తిగత ఉపాధితో తాదాత్మ్యం ఉండదో అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుందట. ఏమిటా మ్యాజిక్, సమిష్టి సంకల్పం అంటే ఈశ్వర సంకల్పానికి అదొక పరికరంగా మారుతుంది. కామ సంకల్పాలు లేవుగా, కామ సంకల్పాలు లేనప్పుడు ఏ సంకల్పం పనిచేస్తుంది, అప్పుడు ఏదో ఒక సంకల్పంతో జరుగుతుంది కదా పని, అప్పుడు అది ఈశ్వర సంకల్పమే అవుతుంది. చూసారా ఎంత ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతున్నాడో. ఈ చిన్న అహంకారమే కట్టి పడేస్తుంది, పరిమితమైనటువంటి దానికి బిగించి పడేస్తుంది. సో ఈ పరిమితమైన దాని నుంచి బయటపడాలంటే పరిమితాన్ని వదలాలి, అంతే. మనం పట్టుకున్నాం దాన్ని, పరిమితమైన దాన్ని కనుక వదిలితే అప్పుడు ఎవరు చూస్తారు దీన్ని, ఒక దివ్య పరికరంగా మారుతుంది. దీనికి రామాయణంలోనే ఉన్నాయి ఉదాహరణలు. ఆంజనేయ స్వామి మొదలే సముద్ర లంఘనానికి ప్రారంభంలోనే ఆయన ఒక శపథం చేసి ఆయన ఒక్కసారిగా లంఘించాడు సముద్రాన్ని. సముద్రాన్ని లంఘించడానికి ముందు ఆయన మహేంద్ర పర్వతం పైన ఎక్కి ఆ పైకి ఎగిరే ముందు ఒక మాట అంటాడు, యథా రాఘవ నిర్ముక్త
శరశ్వసన విక్రమ అని చెప్తాడు. అంటే యథా రాఘవ నిర్ముక్త శరః, అంటే శ్రీరాముడి చేత విడిచిపెట్టబడిన బాణము వలె నేను లంకకు వెళ్తాను అని ఒక్క మాట అన్నాడే, అదే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇది రాముడి సంకల్పం, ఇది రాముడి శక్తి. ఈ పరికరం ఆయనది, ఆయన దీన్ని ఉపయోగించు. ఇక్కడ అదే కదా, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్విషం, చేసినా చెయ్యని వాడే. సో భగవత్ సంకల్పానికి ఉపాధి అయిపోతాడు. ఎప్పుడు తన తన కామ సంకల్పాలు వదిలినప్పుడు, ఈ శరీర తాదాత్మ్య దోషం ఏదైతే ఉందో ఇది నేను అని వదిలినప్పుడు అప్పుడు ఆయన ఉపయోగించుకుంటాడు. ఇంకా అది మంచిది. సో అల్పమైనటువంటి పరికరం కాస్త ఏమైపోతుంది, అప్పుడు దివ్య పరికరము, దివ్యమైన పరికరం లాగా ఉపయోగించుకోబడుతుంది. అది సంగతి. సరే, అదే మొన్న చెప్పాను, గురుదేవుల్ని ఒకళ్ళు అడిగాడు, మీరు ఇంత విశ్రాంతంగా విరామంగా తిరుగుతున్నా, మీకు అసలు విశ్రాంతి లేదు, ఎట్లా స్వామి అంటే, నేను ఏమంటాడు తెలుసా, నేను ఎక్కడ చేస్తున్నాను ఇదంతా, శరీరానికి రెస్ట్ లేదు, నేను ఎప్పుడు రెస్ట్లోనే ఉన్నా. శరీరానికి రెస్ట్ లేదు, తిరుగుతుంది అది, నేను ఎప్పుడు రెస్ట్లోనే ఉన్నా. అంటే ఎక్కడ రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది మనిషికి చెప్పండి? మామూలు మనిషి తాదాత్మ్యం ఉన్నవాడు ఏమనుకుంటాడు, అంత పడుకుంటే అంత రెస్ట్ అనుకుంటాడు కదా, ఎన్ని పనులు తగ్గించుకుంటే అంత హాయి అనుకుంటాడు. కాదు కాదు, నిజమైన విశ్రాంతి అక్కడే. ఎక్కడ? వీటికి వేరైనప్పుడు, తానేదో తను నిలిచినప్పుడు అప్పుడు విశ్రాంతి కదా. అందుకని అర్థం చేసుకున్నవాడు ఏం చేస్తాడంటే పరికరాన్ని చక్కగా ఉపయోగించుకుంటాడు, ఉపయోగింపబడేలాగూ మలుచుకుంటాడు. ఎదురుచ్ఛాలాభ సంతుష్ట. తర్వాత ఏమవుతుంది, అప్రార్థిత, తాను ప్రత్యేకంగా ఎవరిని దేబరించకుండానే దైవవశం చేత లభించేటువంటి దానితో సంతుష్ట. ద్వంద్వాతీత విమర్శ, ఎవరితో పోటీలు ఉండవు, ఎవరితో స్పర్ధలు ఉండవు, ఉపాధి ఉపయోగించుకోబడుతుంది. అప్పుడు ద్వంద్వాలు వచ్చినా సిద్ధి అసిద్ధి సమంగా స్వీకరిస్తాడు. అప్పుడు కృత్వాపిన నిబధ్యతే, బంధాలు ఉండవు. కాబట్టి ఆయన కర్మ యజ్ఞ భావనతో చేస్తున్నాడు కాబట్టి సమగ్రం ప్రవిలీయతే. యజ్ఞ భావనలో ఉండాలంటే జ్ఞానావస్థిత చేతసః, క్లియర్గా చెప్పాడు. జ్ఞాన దృష్టిలో ఉండాలి చేతస్సు, అంతేగాని బుద్ధి యొక్క పర్యవేక్షణలో దాని జ్ఞానం లేకుండా చేసే కర్మ అంతా ఏమవుతుంది, అజ్ఞానము చేత మోహము చేత అది కర్మ బంధానికి గురి అవుతుంది, కారణం అవుతుంది. సో జ్ఞాన దృష్టిలో చేసే, అందుకే జ్ఞాన కర్మ సన్యాసం అన్నాడు. అంటే జ్ఞానావస్థిత చేతసః. ఇప్పుడు ఈ భావనని, ఇప్పుడు చెప్పిన ఈ భావనంతా కూడా ఆ కర్మ ప్రవిలీయతే, అంటే ప్రవిలీయతే అంటే కర్మ అనేది ఆయనకి మిగలదు, లీనమైపోతుంది, కర్మశేషం ఉండదు. అంటే వాసన సంస్కారం ఏర్పడవు, బంధంగా మారదు, లీనమై. కర్పూరం ఆర్తిస్తే ఏమైపోతుంది, ఏం మిగలదు. అలాగా ఇవన్నీ క్షయమవుతాయి. ఒత్తి కాలితే నూనె ఖర్చు అయిపోతుంది, ఒత్తిగా అయిపోతుంది, ఏం మిగలదు. అలాగా అప్పుడు దాన్ని, ఆ స్థితిని, ఆ మానసిక స్థితిని ఆయన శ్రీకృష్ణుడు ఒక ఉదాహరణతో చెప్పారు. వైదిక కాలంలో ఎక్కువ యజ్ఞయాగాదులు జరిగేవి. సో ఇప్పుడు చెప్పబోయే దృశ్యం, ఉదాహరణ అంతా కూడా ఓ దృశ్యాత్మకం, అంతేగా. సో ఆ దృశ్యాన్ని మనం ఒకసారి మనసులో తలుచుకుంటే అప్పుడు ఎందుకు ఇలా చెప్పారని అర్థమవుతుంది. ఇప్పుడు కర్మని యజ్ఞ భావనతో చేశాడు అన్నారుగా. యజ్ఞ భావన అంటే యజ్ఞం చేయటం కాదు, యజ్ఞం చేయటమే కాదు, అక్కడ సమర్పణ భావన అనేది ముఖ్యం. ఈయన ఏం చేస్తున్నాడు, కర్మ తనకి బంధం కాకుండా, అంటుకోకుండా, దాని గురి కాకుండా అక్కడికక్కడే లీనం అయిపోయేటట్టు చేస్తున్నాడు యజ్ఞ భావనతో. ఆ విషయాన్ని ఇంకొంచెం విపులంగా చెప్తున్నాడు. అందరికీ తెలిసిన శ్లోకమే, కానీ చాలా లోతులు ఉన్నాయి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఈ బ్రహ్మ 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 అనే పదం 4 సార్లు 5 సార్లు వచ్చింది ఇక్కడ. బ్రహ్మ అర్పణం. మామూలుగా ఒక యజ్ఞములో ఏమేమి ఉంటాయి? యజ్ఞం మామూలుగా మనం చేసే కర్మకాండ సంబంధించిన యజ్ఞములో ఓ హోమకుండం ఉండాలి. హోమకుండంలో ఏముండాలి? అగ్ని. ఎందుకంటే ఆహుతులన్నీ కూడా అగ్నిలోనే సమర్పణిస్తాం కాబట్టి అగ్ని కావాలి. తర్వాత ఏముండాలి? ఆహుతులు సమర్పించబడాలి. ఆహుతులు సమర్పించడానికి సాధనములు పరికరములు ఉండాలి. పరికరాలు ఉన్నాయి, అగ్ని ఉంది, ఆహుతులు. సమర్పణ చెయ్యొద్దా? సమర్పణ అనేది జరగాలి. సమర్పణ చేసేవాడు ఒకడు ఉండాలి. అవునా? ఎవరికి సమర్పణ చెయ్యాలి? దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి ఒక డైటీ ఉంటారు, దేవత. దానికి ఒక ఫలం ఉంటుందిగా. ఇక్కడ ఈ జ్ఞాన కర్మ సన్యాసంలో ఇది కర్మలో అకర్మ ఈ స్థితిని సాధించినటువంటి వాడు జ్ఞానావస్థిత చేతస అన్నాడు కదా. జ్ఞానములో దృష్టి నిలిచిన వాడే జ్ఞానం, పరమాత్మ సంబంధించిన జ్ఞానం. ఎక్కడో లేడు, ఎప్పుడో పొందాల్సింది కాదు, తనలోనే, తనకంటే వేరుగా కాదు అనేటువంటి ఒక దృష్టి, ఆ దృష్టి నిలవడం. అప్పుడు ఎలాగ బ్రహ్మ అర్పణం. అర్పణం అనే దానికి ఇక్కడ ఒక్కొక్కళ్ళు కొంత అర్థాల్లో వేరువేరుగా చెప్తారు. ఏన కరణేన అగ్నౌ అర్పయతి. అది అంటే ఏ సాధనము చేత అగ్నిలో హవిస్సు సమర్పించబడుతుందో ఆ సాధనమును ఇక్కడ అర్పణం అన్నారు. కొంచెం కష్టంగా ఉంటే అర్థం చేసుకోవడం. ఎందుకంటే హవిస్సులు సమర్పణ చేయాలంటే ఏం కావాలి? సురుక్కు, సురభము మొదలైనవి కావాలి. దాన్ని అర్పణం కింద చెప్పారు కొంతమంది. అర్పణం అన్నారు. సరే, అది బ్రహ్మమే. తర్వాత బ్రహ్మ హవిహి. హవిస్సులు కూడా ఏదైతే సమర్పణ చేస్తుండో హవిస్సులు కూడా బ్రహ్మమే. దేంట్లో? బ్రహ్మమనే అగ్నిలో, బ్రహ్మమనే హవిస్సులు, బ్రహ్మమనే పరికరముల చేత బ్రహ్మణాహుతం, బ్రహ్మము చేత సమర్పించబడుతోంది. సమర్పించేవాడు కూడా బ్రహ్మమే. తేన బ్రహ్మ ఏవ గంతవ్యం. ఇలా చేస్తే దేన్ని పొందుతాడు? బ్రహ్మమునే పొందుతాడు. ఎలాగూ? బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మ ఏవ గంతవ్యం. బ్రహ్మకర్మ సమాధి అంటే ఏంటో ఇక్కడ కర్మ అంటాడు, సమాధి అంటాడు. కర్మ సమాధి ఒకటేలా ఉంది. సమాధి అంటే అన్నీ అయిపోవడం. బ్రహ్మకర్మ సమాధి అంటే ఇక్కడ సమాధి అనే దానికి ఇంకో అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ పక్కన చేస్తున్నాడు కదా, సమాధి ఎలాగుంటుంది? అందుకు ఒక్కొక్క చోట సమాధి అనే పదానికి ఒక అర్థం వస్తుంది. ఇంతకు ముందు కూడా చెప్పాడు, సమాధౌన విధీయతే అన్నాడు. అవునా? ఇక్కడ సమాధి అంటే ఏకాగ్రత, సమధి, బుద్ధి దానిపైన నిలవడం. దేనిపైన? బ్రహ్మం అనే కర్మ పైన బుద్ధి నిలవటం. అంటే కర్మ ఎందో నిలవటం. ఏ కర్మ? కర్మ కూడా బ్రహ్మమే. అప్పుడు నిలిచినప్పుడు దేన్ని పొందుతాడు? బ్రహ్మమునే పొందుతాడు. అంటే యజ్ఞములో ఉన్న సర్వాంగములు బ్రహ్మమే. బ్రహ్మ దృష్టితో చూసినప్పుడు బ్రహ్మమునే పొందుతాడు. సర్వము అంటే ఏంటి? అగ్ని బ్రహ్మమే, ఆహుతి బ్రహ్మమే, పరికరాలు బ్రహ్మమే, సమర్పించే వీడున్నాడే ఇది బ్రహ్మమే. ఆ కర్మ ఏంది? ఈ దృష్టితో ఏది? బ్రహ్మమే కర్మ. అంటే కర్మ కూడా వేరు కాదు. అక్కడ కర్మ కూడా ఆ కర్మ ఎంతో నిలిపి చేసినప్పుడు ఏం పొందుతాడు చెప్పండి? మరి ఇప్పుడు బ్రహ్మమునే పొందుతాడు. ఇంకా వేరే ఫలితం ఉండదు, అల్పమైన ఫలితాలు ఉండవు. ఆ దేవతకు తృప్తి కలిగించి ఈ దేవతకు తృప్తి కలిగించడం, ఇంకేదో ఫలితాలు పొందడం అనేది లేదు. అసలైన ఫలితం ఇది. బ్రహ్మ ఏవ తేన గంతవ్యం. బ్రహ్మమునే పొందుతాడు కదా. ఇందాకటి శ్లోకానికి సమగ్రం ప్రవిలీయతే అన్నాడు.
యజ్ఞాయ అచరత కర్మ. ఈ జ్ఞాన దృష్టితో సమర్పణ భావనతో కర్మలు చేస్తే కర్మలన్నీ అతనికి ఇంకా కర్మశేషం మిగలదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పాడు, ఇక్కడ జ్ఞానావస్థిత చేతసహ అంటుంది. కర్మశేషం ఉండదు అతనికి కదా. కర్మ జరుగుతున్నప్పుడు దాని ప్రభావం లేకుండా ఎలాగుంటుంది? దాని వాసనలు అయినా కనీసం ఏర్పడవా అంటే ఏమీ ఏర్పడవు అతని విషయంలో. ఎందుకు ఏర్పడవంటే దృష్టి భేదమే. సామాన్యుడు అహంకర్త అని చేస్తాడు, అవునా? ఈ దేవతకు తృప్తి కలిగించడానికి చెయ్యాలనుకుంటాడు, ఈ ఫలితం రావాలని చేస్తాడు. ఇవన్నీ వేరువేరుగానే చూస్తున్నాడు ఇక్కడ. సర్వము భేద బుద్ధి, భేద దృష్టి, అవునా? అందుకే అన్నాడు అభేద భావనం జ్ఞానం. అక్కడ అక్షి ఉపనిషత్తులో చెప్తాడు జ్ఞానం 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 అంటే ఏంటి? జ్ఞానం అభేద భావన. ఏం అభేదం? ఇవన్నీ భేదాలే. అభేదం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, అగ్ని బ్రహ్మమే, హవిస్సు బ్రహ్మమే, పరికరములు బ్రహ్మమే, సమర్పించడము బ్రహ్మమే, కర్మ కూడా బ్రహ్మమే అంటాడు. అప్పుడు ఇంక భేదం ఎక్కడ లేదుగా, ఒకటే చూస్తాడు. సో అందుకే బ్రహ్మ కర్మ సమాధి అన్నాడు. కర్మమే బ్రహ్మం అనేటువంటి ఏకాగ్రత చేసినప్పుడు అతనికి ఏం రిజల్ట్ వస్తుంది చెప్పండి? ఏ ఫలితాన్ని పొందుతాడు? బ్రహ్మయేవా, బ్రహ్మమే తానవుతాడు. ఇది యజ్ఞం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పారు. దీని అర్థం ఏంటంటే, ఈ జ్ఞాని కర్మ చేస్తున్నప్పుడు ఈ కర్మలన్నీ జరుగుతాయి. దేంతో? ఇంద్రియాలతో, శరీరంతో, మనస్సుతో, వస్తువులతో, ద్రవ్యములతో, వీటితో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అన్నింటి వెనక ఏది? ఇది ఒక పరికరమే, అది పరికరమే. ఇవి పరికరమే కదా. ఏది? ఇంద్రియాలు, మనసు, ఇవి కూడా పరికరాలే, అవి వస్తువులు. సో వీటన్నిటికీ ఆధారం ఏంటి? సబ్స్ట్రాటం. ఆధారం ఏమిటి? అధిష్టానం ఏమిటంటే పరమాత్మ, అవునా కాదు? సో ఈ అధిష్టాన దృష్టి కలిగినప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ ఏ కర్మ చేసినా ఇది మర్చిపోడు. అప్పుడు కర్మ కానీ, కర్మ చేయటం కానీ కదా. కాబట్టి అన్ని సర్వకాల సర్వావస్థలందు అన్ని పరిస్థితుల్లో కూడా ఈ దృష్టి కలిగి ఉంటాడు. ఇదే మనకి శంకరాచార్యులు వివేక చూడమని చెప్పారు. సర్వత్రా, సర్వథా, సర్వదా అని చెప్పలే వివేక చూడ. ఈ దృష్టి కలిగి ఉండటం అంతే. దృష్టి భేదమే తప్ప కర్మలో భేదం కాదు. కర్మ ఏ కర్మైనా చేయండి, ఎక్కడైనా చేయండి, ఎవరికైనా చేయండి. అప్పుడేమవుతుంది? ఈ దృష్టి వల్ల దేనికి అంటుకోడు అక్కడ. అందుకని బ్రహ్మకర్మ సమాధిన బుద్ధి ఏకాగ్రమై నిలుస్తుంది. అలా కాకుండా ఈ కామ్యకర్మలు, యజ్ఞ భావన, కామ్యకర్మలు అనుకోండి, అప్పుడు అన్ని వేరే. ఈ దేవతకి ఈ ఆహుతి, ఈ దేవతకి ఈ ఆహుతి, అవునా? ఈ మంత్రం చదివినప్పుడు ఇది చేస్తేనే ఆ దేవతకు పోతుంది, ఇవన్నీ వేరు, అవునా కదా? సో ఈ దేవతగా ప్రీతి కలిగిస్తే ఈ ఫలితం వస్తుంది. ఇవన్నీ కామ్యకర్మల్లో ఇవన్నీ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రహ్మకర్మల అంటే ఏమిటి అర్థము? ఆయన యజ్ఞం చేస్తాడని కూర్చొని కాదు, తాను ఉపాధులను ఉపయోగించుకున్నా, పరికరాల్ని బయట ఉపయోగించుకున్నా కదా. ఇవన్నీ కూడా ఏమో సమర్పణ భావన. ఈ సమర్పణ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాను కూడా అహంకారం అయిపోతుంది. నేను సమర్పిస్తున్నా కర్మ ఫలితాలు. సమర్పించేవాడు బ్రహ్మమే. ఎవరికి సమర్పిస్తున్నా? ఆయనకి. అది బ్రహ్మ. సమర్పణ అనేది కూడా బ్రహ్మమే. సో అంతా ఒకటే, అంతా ఒకటే. కాబట్టి ఏకత్వ దృష్టి కలుగుతుంది. అప్పుడు కర్మలు ఏం మిగులుతాయి? కర్మలు మిగలవు, బ్రహ్మమే మిగులు. సో అప్పుడు తాను అనేటువంటిది అక్కడ లీనమైపోయింది. అందుకని ఇది పిక్ స్టేట్. యజ్ఞం కర్మలు జరిగినప్పుడు కూడా ఆ బ్రహ్మనిష్ట, బ్రహ్మ భావన, పరమాత్మ భావన.
మామూలుగా చూడండి, ఈయన లోకోద్ధరణ కర్మలు కూడా చేస్తాడు. లోక కళ్యాణం చెప్పాడు కదా, లోక సంగ్రహం అని. మహాత్ములు చేసేదంతా లోక సంగ్రహం. అయితే ఇక్కడ లోక సంగ్రహం అనే భావన కూడా ఉండదు వాళ్ళకి అది ఉండదు. నేను ఉద్ధరిస్తున్నా లోకాన్ని చేసుకుంటూ పోతారు ఈ బ్రహ్మ దృష్టితో. కానీ అది అన్నిటికంటే ఉత్కృష్టమైన స్థితి. నిజంగా లోకానికి మేలు చేయగలిగినది అలాంటి కర్మే. మిగతావన్నీ అక్కడ దోషం ఉంటూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి కర్మలు, ఈ జ్ఞాన దృష్టితో చేసిన కర్మలు సమాజం పైన చిరకాలం ముద్రితమై ఉంటాయి. దాని ప్రభావం ఈ చిన్న అహంకారంతో చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని ఏదో చేస్తుంది, దానివల్ల అంత మట్టుకే ఉంటుంది. నిజమేగా, ఇది అనంతం, బ్రహ్మం అనంతం కదా. కాబట్టి ఈ చిన్న అహంని ఏం చేశాడు, అక్కడ లీనం చేస్తున్నాడు కదా. దానికోసమే ఇంత అభ్యాసం. సర్వం బ్రహ్మమయం అని చెప్తారు సదాశివుడు. సర్వం బ్రహ్మమయం అంటే ముందు అభ్యాసంలో చేయాలి కదా. నేను ఎవరికి చేస్తున్నా, బ్రహ్మార్పణం కృష్ణార్పణం అదేగా చెప్పాడు. అంటే ఏంటి, నువ్వు ఎవరి కోసం చేస్తున్నా, ఎవరి కోసం, బ్రహ్మం కోసం. చేసేవాడెవడు, బ్రహ్మమే. ఆ కర్మ బ్రహ్మమే. ఏం ఫలితం కావాలి, బ్రహ్మమే. సో జ్ఞాన దృష్టి అంటే ఇది. జ్ఞానావస్థిత చేతస జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటే. సో అలాంటి వాడు ఈ దృష్టి కలిగినప్పుడు రిజల్ట్ అదే వస్తుంది, ఇంకా అల్పమైనది ఉండదు. సమగ్రం ప్రవిలీయతే చెప్పాడు. తర్వాత రాబోయేటువంటి దాంట్లో ఇహ అనేక రకాల యజ్ఞాల గురించి చెప్తారు.